ఏమండి, ఈరోజు మేము గుంటూరు చిల్లీ ఛానల్లో గోంగూర మటన్ కర్రీ తయారు చేస్తున్నాం. ఈరోజు కత్తర్లో గోంగూర కత్తర్లో కూడా దొరుకుతుంది మనకి. గోంగూర చూడండి ఎంత బాగుందో. ఈ రోజే తీసుకున్నాను గోంగూర. ఇది గోంగూర అండి. ఇది బాగా మనం నూనె ఆయిల్ వేయకూడదు, ఇలాగా ఉడకబెట్టాలండి దీన్ని. గోంగూర అండి ఉడకడం కోసం అండి ఒక చిన్న కప్పు వాటర్ పోసుకున్నామండి. వాటర్ పోసుకున్నాకండి ఇప్పుడు వాటర్ ఇరిగిపోయేదాకా కూడా మనం ఇలాగా మగ్గిన వాళ్ళని బాగా మెత్తగా అయిపోద్దండి. ఇది మనం ఉడకబెట్టింది మనం మిక్సీలో కొట్టినట్టు అయిపోద్దండి. బాగుంటది, బాగా మగ్గాలండి. ఇది ఇలాగ ఎట్టండి మనం మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకున్నామండి. మూత పెట్టి కూడా బాగా మగ్గుతుంది గోంగూర. ఒక 5 నిమిషాలు అలా ఉంచుకోవాలండి. మనం మటన్ స్టార్ట్ చేస్తున్నామండి. గోంగూర మటన్. ఇది 3 స్పూన్లు ఆయిల్ వేసుకున్నప్పుడు అందులోనే మనం లవంగాలు వేసుకున్నప్పుడు ఒక 2 చెక్కలు, 2 ఆకులు, బిర్యానీ ఆకులు అండి. వేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు 3 ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం. మనం 3 ఉల్లిపాయలు కూడా మనం ఇలాగ బాగా మగ్గిన వాళ్ళండి. ఇలా తిప్పుకుంటూ ఉండాలి బాగా మగ్గేదాకా, మంచి కలర్ వచ్చేలాగా. మనం ఉల్లిపాయలు అండి బాగా వేగినాయి. ఇప్పుడు మనం అల్లం పేస్ట్ తయారు చేసుకున్నాం కదండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకున్నాం. ఇప్పుడు ఇది బాగా మగ్గిన వాళ్ళండి. ఇందులో ఇది కూడా మంచి బాగా వేగితేనే కొంచెం రుచిగా ఉంటుందండి. మటన్ గోంగూర సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కదండి మంచి బాగా మనకి కలర్ గోల్డ్ కలర్ వచ్చేదాకా బాగా వేగినాయి. ఇప్పుడు మనం ఇందులో నుండి మటన్ వేసుకోవాలండి. ఇప్పుడు మటన్ వేసుకుంటున్నాం. ముందు పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదండి, పచ్చిమిరపకాయలు ఇప్పుడు వేసుకుంటున్నాం. ఎల్లిపాయ పేస్ట్ మనకి బాగా వేగించుకోండి గోల్డ్ కలర్లోను. ఇప్పుడు అలాగే మనం ఇప్పుడు మటన్ వేసుకుంటున్నాం. ఇందులోను ఈ మటన్ వేసుకునండి మంచి బాగా కలబెట్టి బాగా మగ్గిన వాళ్ళండి. దీన్ని ఒక 10 నిమిషాలు చూస్తూ అలాగా. సాల్ట్ వేసుకుంటున్నాం అండి. ఇప్పుడు సాల్ట్, ఇప్పుడు అలాగే మనం పసుపు, కారం, ధనియాల పౌడర్ అన్నీ కూడా వేసుకోవాలండి. మీరు అలాగా చూడండి వేస్తున్నాం. ఇది గరం మసాలా అండి. ఒక 2 స్పూన్లు వేసుకుంటున్నాం దీన్ని. అలాగే మనం ధనియాల పౌడర్ ఉంది కదా, ధనియాల పొడి కూడా 2 స్పూన్లు వేసుకుంటున్నాం. 2 స్పూన్లు వేసుకుంటున్నాం. ఈ గోంగూర మటన్ కానీ కారం కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. ఎందుకంటే గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి అండి కారం కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఇప్పుడు 3 స్పూన్లు వేసుకుంటున్నాను కారం. నేను ఒకవేళ ఎవరైనా ఎక్కువ తినేవాళ్ళు ఉంటే మనం ఎక్కువ కూడా వేసుకోవచ్చండి, ఇబ్బంది లేదు. చూసారు కదా మన అన్ని మసాలాలు అన్నీ వేసుకున్నాం. ఇప్పుడు దీనండి ఇప్పుడు మనం ఇలాగా మనం కలబెట్టుకున్న శుభ్రంగా నీట్గా మగ్గిన వాళ్ళని దీన్ని ఒక పావు గంట. మటన్ అండి కుక్కర్లో వేసుకుంటే గమ్మున ఉడికిపోద్ది, కానీ ఏంటంటే ఇది ఇలా ఉడికితేనే గోంగూరకి బాగుంటుందండి కాంబినేషన్. అందుకని కొంచెం వాటర్ పోసుకున్నాం. ఇప్పుడు ఈ వాటర్ అండి మనకి దగ్గరికి మనకి ఉడికిపోయేదాకా మనకి దగ్గరగా అయిపోయేదాకా కూడా మనం మగ్గిన వాళ్ళండి. అప్పుడు మటన్ కూడా బాగా ఉడుకుతుందండి. అందుకనే అండి వాటర్ పోసుకున్నాం. ఇప్పుడు ఈ వాటర్ పెట్టుకుని మూత వేసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు మనం మరగన వాళ్ళండి వాటర్ని. చాలా బాగుంటుంది ఇది, అందుకని మూత పెట్టుకుంటున్నామండి. మటన్ ఉడికిందండి. మనం ఇందాక గోంగూర ఉడకబెట్టుకున్నాం కదండి. ఇది గోంగూర చూడప్పుడు గోంగూర వేసుకున్నప్పుడు ఈ గోంగూర మటన్ ఇప్పుడు మనం మళ్ళీ 10 నిమిషాలు దీంట్లో కలిపండి మనం మగ్గిన వాళ్ళు దీన్ని. అప్పుడు ఒక రకంగా బాగుంటుందండి. ఇది మటన్ గోంగూర అన్నది కలర్ ఒక రకంగా ఉంటుంది. చూస్తూ ఉండండి మీరు. ఇదిగోండి గోంగూర మటన్ రెడీ అయిపోయిందండి. చూడండి మనం కొత్తిమీర వేసుకుంటున్నాం. ఇందులోను గోంగూర మటన్ రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు కొత్తిమీర వేసుకున్నాం. కొత్తిమీర వేసుకునండి ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుని మనం కట్టేసుకుంటామండి, బంద్ చేసుకుంటాం. ఓకేనండి, మరి మూత పెట్టుకున్నామండి. కొత్తిమీర వేసాం కదండి, రెడీ అయిపోయింది. బంద్ చేస్తున్నాను ఇంకా గ్యాస్.